అండి. నమస్తే అండి. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక రోజు అయితే పోలింగ్ కూడా దగ్గరికి పడిపోతుంది. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ జనాల్లో అంత మేము ఉంటాం కాబట్టి మాకు జనరల్గా తెలుస్తుంది ఏంటంటే ఇంతకుముందు గతంలో ఆ రెండు పార్టీలకు కూడా అవకాశం ఇచ్చినారు ప్రజలు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించడం జరిగింది. అంటే ముందు అతను బీజేపీ అలయన్స్ నుండి టీడీపీ నుంచి ఒకసారి గెలవడం జరిగింది. తర్వాత 2 సార్లు కూడా కంటిన్యూషన్గా అతను గెలిపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత గతంలో అతను చనిపోకముందు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాము. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం పేరుకి జూబ్లీహిల్స్ అందనట్టే కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకి అంత తగ్గట్టుగా ఇక్కడ ఏవి కూడా వసతులు ఉండవు. అన్ని ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ స్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కాలనీస్ ఉన్నా కూడా స్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ కూడా మురికి కుంటలు, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, ఇక్కడ రోడ్ సిస్టమ్ బాగలేదు, స్ట్రీట్ లైట్ బాగలేదు. ఇలాంటి సమస్యల్ని వాళ్ళందరూ కూడా ఇంతకుముందు గతంలో వచ్చిన వాళ్ళు మేము గెలిచి ఈ సమస్యలను తీరుస్తామని చెప్పి గెలవడమే తప్ప ఎవరు చేసింది ఏం లేదు. కాబట్టి ఈసారి అందరూ కొద్దిగా జనాల్లో మా చుట్టుపక్కల బస్సులో మా ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటే వాళ్ళకు అవకాశం ఇచ్చాం, వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే కనుక వాళ్ళు కేంద్రంలో కూడా మంచి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ, ఎందుకంటే లోకల్ పార్లమెంట్ సభ్యులు కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ లోకల్గా పార్లమెంట్లో గెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ కేంద్రం నుంచి బాగా అధికమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ సమస్యలను తీరుస్తున్న ఉద్దేశంతో ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయాలని జనాలందరూ అనుకుంటా ఉన్నారు. అయితే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు రానియకుండా చేస్తున్నారు, వచ్చే వాటిని కూడా ఆపుతున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీజేపీ పార్టీ గెలిస్తే ఏ విధంగా ఉంటారు? అసలు రేవంత్ రెడ్డికి ఏమన్నా జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, లేకపోతే జ్ఞానం నుండి మాట్లాడుతున్నాడు, అజ్ఞానం నుండి మాట్లాడుతున్నాడు అర్థం అవట్లేదు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడవలసిన విధానం ఏదైనా కేంద్రంలో నుంచి కిషన్ రెడ్డి నిధులు తీసుకురావట్లేదా? ఒకసారి వెళ్ళి చూడండి, బేగంపేట ఎయిర్పోర్ట్ ఏమైంది, ఇవాళ 800 కోట్లతో బడ్జెట్ వచ్చింది తెలుసా? ఆయనకు అవగాహన ఉందా? కాచిగూడ రైల్వే స్టేషన్ పరిస్థితి చూసారా? నాంపల్లి రైల్వే స్టేషన్ చూసారా? అసలు కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి చేస్తున్నారో అసలు ఆయనకు అవగాహన అన్నది ఏమైనా ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మాట్లాడొచ్చు అట్లా ఆయన? ఒకసారి తెలుసుకోమని చెప్పండి. ఒక చిన్న బస్సులోకి వెళ్ళి ఒక చిన్న పిల్లోడిని అడిగితే, ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లని అడిగితే కేంద్రం నుంచి ఏం నిధులు వస్తున్నాయి, ఏం డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఆ పిల్లని అడుగుతాడు. అతను వెళ్ళి ఆ పిల్లని అడగమని చెప్పి ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళి, ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక పిల్లని అడిగితే చెప్తాడు. అతని దగ్గర అడుగుకొని తెలుసుకోమని చెప్పండి సబ్జెక్టు. మెట్రో రైల్ విషయంలో కూడా కిషన్ రెడ్డిని అడ్డుకుంటున్నాడు, హైదరాబాద్ కి రానియకుండా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. దానిపైన అదే పిచ్చి అవగాహన, ఆయనకు అవగాహన లేనట్టు మాట్లాడుతున్నాడు. మెట్రో రైల్ ఆపింది ఎవడు? మెట్రో రైల్ సిటీలో రాకుండా ఆపింది ఎంఐఎం పార్టీ ఆపుతుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబం ఎంఐఎం వాళ్ళు ఏంటంటే ఆ ఎంఐఎం పార్టీని అడ్డం పెట్టుకొని, ఆ ముస్లిమ్స్ అడ్డం పెట్టుకొని అమాయకమైన ముస్లిమ్స్ అందరినీ మోసం చేస్తున్నారు వాళ్ళిద్దరు, అసదుద్దీన్ అండ్ అక్బరుద్దీన్ వాళ్ళిద్దరు. అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ అయితే వాళ్ళు ఎక్కడ మొగోళ్ళు అవుతారు ఉద్దేశంతో అక్కడ డెవలప్మెంట్ చేయకుండా వీళ్ళిద్దరిదే రాజ్యం నడవాలని చెప్పేసి చేస్తున్నట్టు పన్నాగం. అంతేగాని మెట్రో రైలు ఆపింది ఎవడు తెలుసుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం జరుగుతుందో తెలియకుండా పిచ్చోన్లాగా మాట్లాడితే ఆయనకి పిచ్చి పట్టింది అనుకుంటారు జనాలందరూ. ఒకసారి అవకాశం ఇచ్చారు, దాన్ని మంచిగా ఉపయోగించుకొని ఇంకోసారి ప్రజలలో నమ్మకం కల్పించుకోవాలి. ఆయన ఇప్పటికీ అర్థమవుతుంది. 6 గంటలు ఇచ్చి దొంగ హామీలను ఇచ్చేసి రోడ్డుకి ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే చెప్పులు తీసుకుంటారని రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆ బస్సు ఫ్రీ అని చెప్పినారు. ఎందుకు బస్ ఫ్రీ దేనికంటే ఆడవాళ్ళని రోడ్ల మరి తిరగడానికి పెట్టినారు. ఆడవాళ్ళందరూ ఏమంటున్నారు, మాకు బస్ ఫ్రీ ఎందుకు, మాకు కావాల్సింది లేకుండా పనికారని తెచ్చారని చెప్పి తిడుతున్నారు. ఇటు ఒకవైపు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బాగా డబ్బులు పంచుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారికి సమానంగా బీజేపీ పార్టీ కూడా పంచుతుంది అనుకోవాలా? చరిత్రలో బీజేపీ పార్టీ ఎక్కడ డబ్బులు పంచింది ఎక్కడ విన్నారా మీరు? ఎక్కడైనా పంచుతుంది. ఆ 2 పార్టీలకు పోటీగా బీజేపీ పార్టీ కూడా డబ్బులు పంచుతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దానిపైన ఏమంటారు? ఒక్కరినన్నా బీజేపీ పార్టీ డబ్బులు పంచిందని ఒక్కరితోనే చెప్పించండి, ఒక్కరి దగ్గర చూపించండి. ఇక్కడ వాళ్ళు అధికార దాహంతో అధికారం అడ్డం పెట్టుకొని ఒకరిపైన ఒకరు పోటీ పడి పోలీసుని యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలు విపరీతంగా డబ్బులు పంచుతా ఉన్నారు. వాళ్ళు పోటీ పడుతున్నారు, నేను ఇంత పంచుతున్నా ఇంత పంచాలని పోటీ. ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి
దాచుకున్న డబ్బుల్ని మళ్ళీ పంచి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజల సొమ్ము దోచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పోటీపడి పంచుతా ఉన్నారు. మీరు మీడియా మిత్రులకు నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ బస్తీలోకి వచ్చి ఇక్కడ ఇట్లా ప్రజలు అడగడం కాదు, ఒకసారి మీరు గల్లీలోకి వెళ్ళి వాళ్ళు పంచుతున్న వీడియోలు తీసుకొని మీరు బయట చూపించండి. ప్రతి గల్లీలో కుప్పలుగా డబ్బులు ఓపెన్ గా విడిగా అధికారము యంత్రాంగాన్ని యూజ్ చేసుకొని అధికార యంత్రాన్ని మిస్యూజ్ చేస్తూ వాళ్ళు డబ్బులు పంచడానికి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని డబ్బులు మాస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా డబ్బులు పంచదు. బీజేపీ పార్టీ దేశానికి న్యాయం చేసేటువంటి పార్టీ, ధర్మానికి న్యాయం చేసేటువంటి పార్టీ. నేను ఒక బీజేపీ కార్యకర్తను కాదు, నేను ఒక జనరల్ వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు చూస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక విజనరీ పార్టీ. అది భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక మనకు ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ కి కావాల్సిన చూస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇతర దేశాల కంటే అగ్రగామిగా తయారడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మీరు చూడలేదా భారతదేశ పరిస్థితి? గతంలో 10-15 సంవత్సరాల కింద ఎక్కడ ఉండే స్టేజ్ ఇప్పుడు అగ్రగామిగా 3వ స్థానంకి తెచ్చినాడు. అది గొప్పతనం కేంద్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అది కేంద్రంలో ఆయన ఉన్నందువలన భారతదేశం ఈ మాత్రం ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం అంటే భయపడతా ఉన్నాయి. ఈరోజు అమెరికా అటువంటి దేశాలు కూడా, చైనా అటువంటి దేశాలు కూడా భారతదేశానికి మిత్రం చేసుకోవాలని చెప్పి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలని తహతాలాడుతున్నాయి వాళ్ళు. అలాంటి భారతీయ జనతా పార్టీ ఆ స్టేజ్లోకి తీసుకొచ్చింది భారతదేశాన్ని ఈరోజు. అంతేగాని డబ్బులు ఇచ్చి మోసాలు చేసి స్కామ్లు చేసి డబ్బులు సంపాదించుకొని చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉండదు. భారతీయ జనతా పార్టీ దేశం అభివృద్ధి చేయడానికి ముందుంటది. లంకాల దీపక్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా దక్కవు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? చూస్తారు కదా 14వ తారీఖున. ముందే ఎందుకు సంకలు ఎత్తుకోవాలి? 14వ తారీఖు తెలుస్తుంది కదా డిపాజిట్ దక్కదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో, ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతున్నారో ప్రజల నిర్ణయం మీద ఉంటుంది. అది మనం అహంకారంతో మాట్లాడుకున్న మాటలు కాదు. అది మన అహంకారం పనికిరాదు. మన అహంకారాన్ని తొక్కేయాలి. చాలా ఎంతమంది నాయకులను చూసాం అహంకారంతో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమైనారు? గంగలో దొక్కుతారు. ప్రజలు అటువంటి వాళ్ళు, ప్రజలు ఏం అవేవికులు గారు, చాలా తెలివి పంతులు. అందరికి అవేర్నెస్ వచ్చింది, అందరికి జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. ఎవరికి ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. అది 14వ తారీఖు రోజున చూపిస్తారు.